ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నది నాగావళి, దీనికి ఇంకో పేరు లాంగూలియా నది అని పిలుస్తారు. ఇది ఒరిస్సాలో జన్మించి శ్రీకాకుళం జిల్లా గుండా ప్రవహిస్తూ శ్రీకాకుళం నగరం ఈ నది ఒడ్డునే ఉంది. ఇది ఈ నది, ఈ నాగావళి నది ఇలా ప్రవహిస్తూ మోపస్ బందర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నది చరిత్ర కోసం చెప్పట్లేదు, ఇక్కడ నీరు ఎంత ఉధృతంగా ఉందో మీకు స్పష్టంగా చూపిస్తున్నాను. మరి ఈ ఉధృతం పక్కన పెడితే ఈ నీరు 10-15 కిలోమీటర్ దూరంలో ఇంత స్థాయిలో ఉన్నటువంటి నీరు కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ఈ ఒక్క విషయమే మీకు ఇప్పుడు హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నీరు లేక కటకటలాడుతున్నాం, కానీ వర్షం పడుతున్న వేళ, ఈ నదులు పొంగుతున్న వేళ ఈ నీరంతా కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతుంటే ఒకరోజు నీటి చొక్కు కోసమే కిటకిటలాడిన మనము ఈరోజు ఇంత నీటిని వృధాగా పోవడానికి మనమే అవకాశం ఇచ్చాం. అందుకే చరిత్ర చూసినట్లయితే ఎక్కడ చూసినా చెరువులు, వాగులు, వంకలు, నదులు, సెలయేరులతో కలకలలోనే ఉండేవి. ఇప్పుడు ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల, లేదా ఇండస్ట్రీస్ వల్ల, లేకపోతే పట్టణీకరణ పెరగడం వల్ల, గృహాల నిర్మాణము, భవన నిర్మాణాలు పెరగడం వల్ల మొత్తానికి ఈ నీటి పారుదల విస్తీర్ణం ఏదైతే ఉందో దాని పరివాహక ప్రాంతాలన్నీ కూడా తగ్గిపోవడం వల్ల ఈ నీరంతా కూడా ఉప్పొంగిపోయి వృధాగా పోతుంది. ఇక్కడ మీకు స్పష్టంగా చెప్తున్నాను, ఎక్కడికక్కడ జలాశయాలు నిర్మిస్తే, ఇప్పుడు ఉన్నటువంటి చెరువులే లోతు చేయగలిగితే చాలు, ఈ నీరు ఎంత వృధా పోదు. ఇక నేను బాధపడుతుంది ఏంటంటే వరదలు వస్తాయనో, నగరం మునుగుతుందనో కాదు, అది ఎలాగా తప్పదు. కానీ ఈ నీరంతా వృధాగా పోతుందనే మీకు ఈ వీడియో ద్వారా స్పష్టంగా చెప్పబోతున్నాను.